వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. రఘురామకృష్ణంరాజు గారు డిప్యూటీ స్పీకర్ అయితే జగన్ ఏమవుతారు, అంటే జగన్ ఏం చేస్తారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దీనికి సంబంధించి మన హోంమంత్రి అయినటువంటి అనిత గారు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణంరాజు గారు ఉంటే ప్రతిపక్ష హోదా ఇచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రారని ప్రజలు దీనిపైన 11 రూపాయలు పెట్టి పందాలు కాస్తున్నారని కూడా హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. మీ తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిల తిట్టి అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వర్ర రవీందర్ రెడ్డిని మేము అరెస్ట్ చేస్తే మీరు మాత్రం హెచ్ఆర్సీకి వెళ్ళి అతన్ని రక్షించాలని చూస్తున్నారని కూడా జగన్ పైన ధ్వజమెత్తారు. అంతేకాకుండా నీచమైనటువంటి పోస్టులు పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యపు కార్యకర్తలను అరెస్టు దుర్మార్గం అని ఎలా అంటారని కూడా నిలదీశారు. తప్పు చేసిన వారికి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లకుండా ఫంక్షన్ హాలుకు తీసుకెళ్లి శాలువాలు కప్పి సత్కరించాలా అనేసి కూడా ఆమె మండిపడ్డారు. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా పాయింట్ వద్ద బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు కూడా. అయితే తాడేపల్లి ప్యాలెస్లో జగన్ నిర్వహించినటువంటి మాక్ అసెంబ్లీ అసెంబ్లీలో కోరం లేదనేసి ఉన్న 10 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సహకరించడం లేదనేసి కూడా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏదో జరుగుతుందనేసి కూడా ఎస్హెచ్ఆర్సీ ముందు గగ్గోలు పెడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడైనటువంటి వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు కూడా మహిళలను కించపరిచేలా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు పెడుతున్న అసభ్య పోస్టులను కనిపించలేదనేసి కూడా అనిత గారు ప్రశ్నించారు. అయితే ఈ నేరంలో మీకు భాగస్వామ్యం అవుతున్నారా అనేసి కూడా ఆయన నిలదీశారు. ఆడబిడ్డల రక్షణకు బలమైన చట్టం తేవాలనేసి ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. అయితే మహిళల రక్షణ కార్యదర్శులకు త్వరలో జాబ్ చార్టు కూడా గ్రామ వార్డు సచివాలయ మహిళా రక్షణ కార్యదర్శులకు కూడా విధుల నిర్వహణ జాబితాను కూడా జాబ్ చార్ట్ కూడా త్వరలో ఖరారు చేస్తామనేసి కూడా హోంమంత్రి వంగలపూడి అనిత గారు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మహిళా రక్షణ కార్యదర్శుల నియామకాన్ని కూడా చేపట్టారు. మీరు ఏ ప్రభుత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్నారో కూడా తెలియడం లేదనేసి కూడా ఆమె ప్రశ్నించారు. వీరికి శరీర దారుఢ్య తదితర పరీక్షలు కూడా నిర్వహించలేదు అని కూడా శాసనసభలో బుధవారం ఆమె ప్రశ్నోత్తరాల సమయంలో కూడా సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. 5 నెలల్లో 12,115 మంది నిందితులపైన కూడా చర్యలు, రాష్ట్రంలో మహిళలపైన జరిగినటువంటి నేరాలకు సంబంధించి కూడా ఈ ఏడాది జూన్ నుండి అక్టోబర్ వరకు కూడా 7,393 కేసులు నమోదైనట్టు కూడా హోంమంత్రి అనిత తెలిపారు.